కాళికాదేవి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ప్రసిద్ధి చెందిన కాళికాదేవి దేవస్థాన పాలక మండలి పదవి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాదాయ శాఖ అధికారులు సభ్యులచే ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి బస్వరాజుని చైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ గా ఎన్నికైన బస్వరాజుకి ఆలయ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆలయ అభివృద్ధికి అందరూ కలిసి కట్టుగా కృషి చేసి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాళికాదేవి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా ఇప్పుడే ఆలయ కమిటీ చైర్మన్గా తాండూరుకు ఒక భీష్మ పితామహుడు లాంటి వ్యక్తి బస్వరాజు గారికి ప్రమాణ స్వీకారం చేసి కాళికాదేవి ప్రమాణ స్వీకారం చేసినటువంటి చైర్మన్గా సభాధ్యక్షుడిగా బస్వరాజు గారికి ఇప్పుడే ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ప్రమాణం చేసినటువంటి విజయ్ కుమార్ గారికి, వెంకటేష్ గారికి, నహార్ గారికి, శివకుమార్ గారికి, లాలప్ప గారికి, సునీత గారికి, ఆలయ కమిటీ పూజారి గారికి, ఈవో నరేందర్ గారికి, గౌరవ వేదిక మీదటువంటి ఏఎన్సీ చైర్మన్ బాలరెడ్డి గారికి, దారాసింగ్ గారికి, ఉత్తమ్ చంద్ర గారికి, రాజ్ కుమార్ గారికి, మల్లన్న గారికి, మధుసూదన్ గారికి, రిటైర్డ్ డిఎస్పీ, మనకందరికీ ఒక మంచి ఎక్కడ పోయినా ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఉండాలని చెప్పి తన మొత్తం నిత్యం దాంట్లోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక మంచి మార్గాన నడిపించేటువంటి శంకర్ గురు గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మాజీ కౌన్సిలర్లకు, వేదిక ముందున్నటువంటి సోదరి సోదరులకు, పత్రికా సోదరులకు అందరూ కూడా నమస్కారం తెలుపుతూ కాళికాదేవి